తెలియని నాడు ఈ జీవితము ఎందుకురా అసలెందుకురా తల్లులు ఎవ్వరురా ఈ పిల్లలు ఎవ్వరురా తల్లులు ఎవ్వరురా ఈ పిల్లలు ఎవ్వరురా అన్నలు ఎవ్వరురా ఈ అక్కలు ఎవ్వరురా అన్నలు ఎవ్వరండి ఈ అక్కలు ఎవ్వరురా నీ వెళ్ళే నాడు నీతో ఓం బాలికాయై ఓం తరుణ్యై ఓం బుద్ధాయై ఓం సూర్య ఈ మైకుకు పద లక్షణం లేదు. అట్లాగే మన ఆత్మకు 2 లక్షణాలు ఉన్నాయి. తటస్థ లక్షణము, స్వరూప లక్షణం అని. తటస్థ లక్షణం అంటే ఏమిటంటే యావత్కాల పర్యంతం లక్ష్యం భవతి, తావత్కాల పర్యంతం లక్షణం నభవతి, కింద కార్యనిర్దేశం కింద లక్ష్య నిర్దేశం కరోతి సైవ తటస్థ లక్షణము అని ఇటువంటి శబ్దాలు ఉండాలి. వేదాంతం మా స్వామివారు చెప్పేవారు, వేదాంతం అర్థమైనా అర్థం అవ్వకపోయినా సరే ఆ శబ్దాలు ఉంటే పుణ్యం వస్తుంది. ఆ శబ్దాలు ఉంటే పుణ్యం వస్తుంది. ఎందుకు పుణ్యం వస్తుంది అంటే ఆ వేదాంతం అంటే భగవంతుడి గురించి భగవత్ శబ్దాలే అన్నమాట. మనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా పుణ్యం మాత్రం తప్పకుండా వస్తుంది. ఆ విధంగా మనకు తటస్థ లక్షణం అంటే మీకు ఉదాహరణ ఏమిటి అని అంటే, ఇప్పుడు ఒక ఆయన ఈ ఊరు అనుకోండి రావిరాలో ఒక ఆయన స్నేహితుడు ఉన్నాడండి. ఆయన వచ్చినాడు. వస్తే ఆయన ఇల్లు తెలియదు ఆయనకి. ఆయన పేరు దేవదత్తుడు. ఆయన ఇల్లు తెలియదు ఆయనకి. తెలియకపోతే ఒక ఆయన అడిగాడు, అయ్యా దేవదత్తుడు అనే ఆయన ఈ ఊళ్ళో ఉన్నాడంటే ఆయన ఇల్లు ఎక్కడ అని అడిగాడు. అడిగితే నాకు తెలిసినని చూపిస్తానని తీసుకుని వెళ్తున్నాడు. తీసుకుని వెళ్ళేటప్పటికి ఆ దేవదత్తుడు ఇంటిపైన ఒక కాకి వాలింది. ఈయన చూసి అది కూడా ఆ కాకి ఎవరింటి పైన ఉందో అదే దేవదత్తుడు అని చెప్పినాడు. చెప్పేసి ఈయన వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్తున్నాడు. ఇద్దరు కాకి ఎగిరిపోయింది. కాకి ఎగిరిపోయింది. మరి కాకి ఎగిరిపోతే ఎవరింటికి వెళ్ళాలి? ఎవరు అర్థమైందా? అర్థమవుతుంది. కాకి ఎగిరిపోయింది కదా. ఎగిరిపోతే ఈయన తప్పకుండా ఇంటికి వెళ్తాడా లేదా? ఎందుకు ఆ కాకి కూడా ఏం చేసినట్టంటే ఆ దేవదత్తుడు తెలుసుకున్నాడు. కాకి లేకపోయినా సరే దేవదత్తుడి ఇంటికి వెళ్తాడన్నమాట. అట్లా చెప్పేటటువంటి లక్షణాలు ఏమంటారు అంటే తటస్థ లక్షణము అంటారు. తటస్థ లక్షణం అంటే ఆ సమయం చెప్పిన సమయంలోనే కాకి ఉంది. కాకి పోయినా సరే ఇల్లు మాత్రం తెలుసుకున్నాడు. అట్లాగా మనం భగవంతుడు తెలుసుకునేటటువంటి లక్షణం తటస్థ లక్షణం అంటారు. మన ఎట్లా స్వామి అని అంటే అది మరి మనకు ఎట్లా తెలుస్తుంది అంటే ఈ సృష్టిని పెట్టి ఈ సృష్టికి కర్త ఏదో వాయమాని భూతాన్ని జయంతి చేతాన్ని జీవంతి ప్రేరంత విశ్రమించంతి తద్జిజ్ఞాసస్వాత బ్రహ్మేతి. ఇది తటస్థ లక్షణం అన్నమాట. ఏమిటి దాని అర్థం ఏమిటి అంటే ఏ భగవంతుడి చేత ఈ సృష్టి అంతా కూడా జరిగింది. ఈ సృష్టి అంతా ఎవరి వల్ల జరిగిందండి? మన వల్ల జరిగిందా? పర్వత ఈ ఆశ్రమం అయితే యోగానంద స్వామి వారు కట్టారండి. ఇప్పుడు మన పర్వతాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రం ఉంది. ఇవన్నీ ఎవరు కట్టారు? ఈ సృష్టి అంతా కూడా భగవంతుడే నిర్మించినాడు. దీన్ని పోషించేవాడు ఎవరు? భగవంతుడే పోషిస్తున్నాడు. దీన్ని లైవ్ చేసేవాడు ఎవరు? భగవంతుడే అని ఆ విధంగా తెలుసుకోవాలి. అంటే ఈ సృష్టి స్థితి లయాలకి కర్త ఎవరో ఆయనే భగవంతుడు అని తెలుసుకోవడం అనేది ఉందో దాన్ని తటస్థ లక్షణం అంటారు. అంటే ఈ సృష్టి స్థితి లయాలు